ఈ నెల 3వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది విద్యార్థులు 22 లక్షల పైచరకు విద్యార్థులు వారి యొక్క శ్రమను శ్రమించి వారి యొక్క సమయాన్ని మొత్తం కూడా కేవలం నీట్లో నేను సీట్ను సాధించాలి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నేను సీటు కొట్టాలి అని చెప్పి వాళ్ళ ఆ విధంగా వాళ్ళ యొక్క సమయాన్ని కూడా ఏ విధంగా పక్కదోవ పట్టకుండా ఎక్కడ పండుగలకు కానీ ఫంక్షన్లకు కానీ ప్రతి ఒక్కటి కూడా వారి యొక్క పర్సనల్ లైఫ్ను మొత్తం కూడా పక్కన పెట్టి కేవలం విద్య మా భవిష్యత్తు ఆ విధంగా విద్యార్థులు ఎంతో శ్రమించి విద్యార్థులు వారు శ్రమించి వారి యొక్క కష్టాన్ని మొత్తం కూడా మే 3వ తారీఖున నీట్ ఎగ్జామ్లో వాళ్ళు ఎగ్జామ్కి హాజరు కావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్టీఏ దానికి భాగస్వామ్యంగా ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి ఒక ప్రైవేటు సంస్థగా నడిపిస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 3 సంవత్సరాల్లోనే 2 సార్లు అయింది. అంటే 2024లో అయింది, మళ్ళీ 26లో అయింది. ఈ 3 సంవత్సరాల్లో 2 సార్లు కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని వందల సార్లు కొన్ని వందల పేపర్లు ఎన్టీఏ సంస్థ నిర్వహిస్తున్న పరీక్షల్లో లీకేజ్గా నడుస్తూనే ఉంది. అంటే ఈ ప్రభుత్వమే లీకేజ్ ప్రభుత్వంగా ఈ ఎన్టీఏ ఒక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, ఇది నేషనల్ కరప్షన్ ఏజెన్సీగా మారిపోయినట్టు అని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే